దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 13th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 1 Peter chapter 5 and verse 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ దిన వాగ్దానము, ఈ దిన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుడు సర్వ కృపానిధియకు దేవుడు కనుక ఆయన దేని కొరకు మనల్ని కాపాడుతాడంటే ఆయన మహిమ కొరకు, తన నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వాధికారియగు దేవుడుగు ప్రభు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు. నేను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. But after ye have suffered a while, may the God of all grace, who hath called us into his eternal glory by Christ Jesus, make you perfect, establish, strengthen and settle you. Perfect, establish, strengthen and settle you. He is a God of all grace. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వ కృపా నిధియకు దేవుడు, ఆల్ గ్రేస్. ఈరోజు మనకు కావాల్సిన ఆయన కృప. ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృపను బట్టి అయి ఉన్నాము. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, let us believe in God. हिंदी में पढ़ेंगे पहला पत्रुस 5 अध्याय और 10वीं वचन. अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, जिसने तुम्हें मसीह में अपनी अनंत महिमा के लिए बुलाया, तुम्हारे थोड़ी देर तक दुख उठाने के बाद अपनी ही तुम्हारे सिद्ध और स्थिर और बलवंत करेगा. आपको स्थिर और बलवंत करेगा. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते. सारे अनुग्रह का दाता है, इज अ गॉड ऑफ ऑल ग्रेस. सारे अनुग्रह का दाता है. किस चीज में आपको अनुग्रह चाहिए, उनके पास है. आपके परिवार में अनुग्रह चाहिए, उनके पास है. आपके नौकरी में अनुग्रह चाहिए, उनके पास है. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ కృప నిధియకు దేవుడు అంటే అన్ని విషయాల్లో ఆయన దగ్గర కృప ఉన్నది. నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో సర్వకృప నిధియకు దేవుడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఆ కృపను కోరుకోవాలి. ఆస్క్ హిమ్ ఫర్ ద గ్రేస్. లార్డ్, ఐ వాంట్ యువర్ గ్రేస్ టు గెట్ ఏ జాబ్. నాకు ఉద్యోగం కొరకు నాకు నీ కృప కావాలయ్యా ప్రభా. నా యొక్క ఈ గెలుపు కొరకు నీ కృప, నా ఆరోగ్యం కొరకు నీ కృప కావాలి ప్రభా. అర్థమవుతుందండి. నా పరిచర్లో, నా మినిస్ట్రీలో మీ కృప కావాలి ప్రభా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓన్లీ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప యొక్క విలువేంటో మనం అర్థం చేసుకోగలిగితే, నీ కృప నాకు చాలని మాటను పలకగలవు. నీ కృప నాకు చాలను అంటున్నాడు. కొంచెం కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, వాక్యంలో చక్కగా రాసింది, తానే మిమ్మల్ని పర్ఫెక్ట్గా పూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచుచున్నాడు. మేబీ టుడే ఈజ్ యువర్ డే. ఈరోజే ఆ పని స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో.
దేవునికి స్తోత్రము కలుగును గాక. శ్రమలో ఉన్న నీవు, శ్రమలో నుంచి నువ్వు బయటకు వస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పూర్ణులుగా చేయుచున్నాడు. ఏ విషయంలో జీవితంలో నష్టపోయావో అక్కడ దేవుడు పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఏ విషయంలో నీవు అవమానపరచబడ్డావో అక్కడ నిన్ను పూర్ణులుగా చేస్తాడు. హీఈస్ మేకింగ్ యూ పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక సర్వ కృప నిధియగు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభా నీ కృప నాకు చాలు ప్రభా అని మనము చెప్పుదాము. ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడు బలవంతును. ఎందుకు తెలుసా? ఆయన కృప నాకు తోడై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీకు ఈ స్తోత్రములు చేస్తున్నాను ప్రభా. నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన తండ్రి. ప్రభా తండ్రి నువ్వు గొప్ప రక్షకుడు అయ్యా తండ్రి. మీకు స్తోత్రం నాయన. క్రీస్తులో మమ్మలను పిలిచిన వాడు నాయన తండ్రి. సర్వాకృప నిధిగు దేవుడు అయ్యా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవే మమ్మల్ని పూర్ణులుగా చేసినందుకు స్తోత్రములు. నీవే మమ్మల్ని స్థిరపరిచి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. లార్డ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్, which is perfecting us, which is establishing us, and which is protecting us, my Father, Lord. Thank you for your loving kindness and tender mercies. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారు ముట్టి మీరు స్వస్థపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన తండ్రి, ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరూ నాయన తండ్రి, వారి ఉద్యోగముల విషయంలో నాయన నీ బిడ్డలు నాయన తండ్రి స్థిరపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, ఇట్ ఇస్ డన్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, మై ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్. తండ్రి, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన, వారి బిజినెస్లో వారిని నాయన తండ్రి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను వారి చదువులో పూర్ణులుగా చేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఓ దేవ, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ, వారి స్టడీస్కి అవసరమైనవన్నీ కూడా మీరే అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుని దయలో వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి, ప్రభా తండ్రి దేవ, మీ కృపలో ప్రభా పరిచయం చేటుకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను ప్రభా. శక్తి గల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, రక్షకుడా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవు దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.